దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెడ్నెస్డే 19th మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 13 and verse 15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలా చేస్తుని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకు మాదిరి. జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ టు ఫాలో జీసస్. Let me read this in English. For I have given you an example that ye should do as I have done to you. You should do as I have done to you. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులంటేనే, లేక యేసు ప్రభు వారు శిష్యులంటేనే, లేక క్రైస్తవ సహోదరులు అంటేనే ఎవరు తెలుసండి? క్రీస్తును పోలి నడిచేవారు, క్రీస్తు అడుగులో అడుగు వేసిన వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు వారిని పోలి నడుస్తున్నవారు. యేసుక్రీస్తు ఎవరు? ప్రేమామయుడు. యేసుక్రీస్తు ఎవరు? దయామయుడు. యేసుక్రీస్తు ఎవరు? క్షమించే దేవుడు, జాలిపడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నీవు కూడా ప్రేమ, జాలి, దయ కలిగి జీవిస్తున్నావా? జాగ్రత్తగా గమనించాలి. క్షమించలేని హృదయం నీలో ఉన్నట్లయితే నువ్వు ఆయన అడుగు జాడలో నడవటం లేదు. ఆయనకు మాదిరిగా నువ్వు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని పోలి యేసు ప్రభు వారి అడుగులో అడుగు పెట్టిన వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు ప్రభు అడుగులో అడుగు పెట్టడం అంటే ఆయన పెట్టిన అడుగు ప్రేమ, ఆయన పెట్టిన అడుగు జాలి, ఆయన పెట్టిన అడుగు క్షమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అడుగులో అడుగు పెట్టిన వారు, అందుకే యేసుప్రభు అంటారు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయ్యో, నేను బాప్తిజం తీసేసుకున్నాను, నేను యేసుని ప్రభుగా అంగీకరించాను. యేసుని ప్రభుగా అంగీకరించడం అంటే అర్థం ఏంటి తెలుసండి? ప్రభా, నీ అడుగుల్లో నేను అడుగు వేస్తానని చెప్పడం. తెలుసా మీకు అది? If you say Jesus is the Lord, is your Lord, you are saying, Lord, I will put my step in your footsteps. I will follow. I will do exactly what you're doing. That is calling Jesus your Lord. యేసును ప్రభు అని చెబుతున్నాం, కానీ దుష్టుడి ఆలోచన చొప్పున నడుస్తున్నాం. అర్థమవుతుందండి? కనుక దయచేసి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఫలాంది చేసేసాం, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తున్నాము, మా దశమ భాగం ఇచ్చేస్తున్నాము, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం. లేదండి, అలా రాయబడలేదు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని రాయబడ్డాది. గనుక యేసు ప్రభువారు మనకు ఒక మాదిరిని విడిచి వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ 12:1, నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడువుడి. See, you have to follow Jesus Christ. Don't follow some man. Don't follow some spiritual hero. No, follow Jesus. Jesus should be your example. నువ్వు కోపపడినట్టు యేసుప్రభు కోపపడుతున్నాడా? లేదు కదా. అప్పుడు మనం ఏమి చేయాలి? ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా క్షమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన పోలి నడిచిన వారికే. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 13 अध्याय और 15 वचन पढ़ रहे हैं. क्योंकि मैंने तुम्हें नमूना दिखा दिया है कि जैसे मैंने तुम्हारे साथ किया है तुम भी वैसे ही किया करो. परमेश्वर ने एक नमूना, यीशु मसीह ने एक नमूना दिखाया कि कैसा आपको जीना है. मैं कैसा जिया हूं वैसा ही जियो, नहीं तो आप स्वर्ग में नहीं जाएंगे.
యేసు ప్రభువారు శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కాళ్ళు కడిగి టవల్తో తుడుస్తూ ఉన్నారు. అంటున్నాడు, నేను యజమానుడై ఉండి కూడా ఒక దాసునిగా పని చేస్తున్నాను, మీరు కూడా నాలాగా చేయుడి అంటున్నాడు. తగ్గించుకొనుడి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ విత్ ద స్పిరిచువల్ లైఫ్, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు జాగ్రత్త పడకుండా సీరియస్గా ఉండలేకపోతే 5 బుద్ధి లేని కన్యకుల పరిస్థితి వస్తుంది. నేను ప్రేమతో హెచ్చరిస్తున్నానండి. అలాగ జరగాలన్న కోరిక కాదు, అలాగ జరగకూడదని నా ప్రార్థన ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము మారు మనసు పొంది దేవుడిచ్చే అనుగ్రహంలో, దేవుడిచ్చే నిత్య జీవంలో ప్రవేశించాలి. అంటే మనము క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. క్రీస్తును సాదృశ్యముగా తీసుకుంటూ మాటలు మాట్లాడాలి, ఆలోచన చేయాలి, క్రియలు చేయాలి. యూ హ్యావ్ టు డూ, టాక్ అండ్ థింక్ లైక్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించడానికి స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారి బిజినెస్ అంతట్లో మీ సహాయము, మీ నడిపింపు, మీ ఆశీర్వాదాల కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేస్తున్నావా. ఎగ్జామ్స్ రాస్తున్నవారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రం. దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను, రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దేశాన్ని కాపాడే ఆస్వాదించి నీవే మహిమ పొందమని, మీ చిత్తం నెరవేర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధన తేక కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.